అలా కాదు మామ, సండే వచ్చింది కదా, సో అఫ్కోర్స్ తినడానికి కూడా బయటికి వెళ్ళాలి కదా. సో ఆలోచించి ఫైనల్గా బాబీకి అయితే వెళ్దామని డిసైడ్ అయ్యా. స్టార్ట్ అవ్వగానే పెద్ద ట్విస్ట్, ఫుల్ వాన. సరే అని ఫైనల్గా బాబీకి అయితే వచ్చేసా. అక్కడ మేనేజర్ మా టేబుల్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోయాడు. కూర్చోగానే బగబగా మండిపోయే నిప్పులతో బాబీకి సెటప్ అయితే పెట్టేశాడు. తర్వాత అన్ని బాబీకి తీసుకొచ్చి పెట్టేశాడు. అవన్నీ లేపేశాం. తర్వాత చాలా షటర్స్ తీసుకొచ్చాడు, అవి కూడా వేసేసా. దృష్టి అంతా ఫుడ్ పైన ఉండడం వల్ల వీడియో తీయడం మర్చిపోయా. అవి తిన్నాక ప్లేట్ తీసుకొని లైవ్ కాంటెస్ట్కి అయితే వెళ్ళిపోయా. అక్కడ చాలా ఉన్నాయి, బిర్యానీలు, మెయిన్ కోర్సులు, గ్రేవీలు, ఇక అవన్నీ ప్లేట్లో పెట్టేసుకొని తినేసా. తర్వాత ఇంకో ప్లేట్ తీసుకొని సలాడ్స్ ట్రై చేద్దామని అయితే వెళ్ళిపోయా. అక్కడ చాలా సలాడ్స్ ఉన్నాయి, అంటే రష్యన్ సలాడ్స్, అమెరికన్ ఏవో ఉన్నాయి, కానీ రష్యన్ బాగా గుర్తుంది. ఇక అవన్నీ మెల్లగా కుమ్మేసా. తర్వాత ఇది నా మోస్ట్ ఫేవరెట్ డెజర్ట్స్. ఇక ప్లేట్ తీసుకొని అవి కూడా తిందామని అయితే వెళ్ళిపోయా. చాలా ఉన్నాయి, చాక్లెట్ పేస్ట్రీ, స్ట్రాబెర్రీ పేస్ట్రీ, మ్యాంగో పేస్ట్రీ. సమ్మర్ కదా, మ్యాంగో స్పెషల్ కూడా నడుస్తుంది బాబీక్యూలో. ఇంకా గులాబ్ జామున్, పాయసం, మూంగ్ దాల్ హల్వా. ఆహా, ఈ వీడియో చూస్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇక అక్కడ ఉన్న వాటిలో అన్నీ తీసుకెళ్ళిపోయి అవి కూడా వేసేసా. హియర్ కమ్స్ ద స్పెషల్ మూమెంట్, ఫేక్ బర్త్డే సెలబ్రేషన్. అక్కడ క్రూ మొత్తం క్లాప్స్ కొడుతూ బ్యాక్గ్రౌండ్లో హ్యాపీ బర్త్డే సాంగ్ పెట్టి సెలబ్రేట్ చేశారు. ఆ సెలబ్రేషన్స్ ఏమో కానీ ఆ బార్బీక్యూలో ఉన్న వాళ్ళందరూ నన్నే చూశారు. అది అయ్యాక మదర్స్ డే స్పెషల్ అని ఏదో కార్డ్స్ ఇచ్చారు రాయమని. అది రాస్తూ ఖాళీగా ఉండడం ఎందుకని వెనిలా, గులాబ్ జామున్, వాటర్ మిలన్ అండ్ మ్యాంగో కస్టర్డ్ తినేసి రిటర్న్ వెళ్ళిపోయా. కట్ చేస్తే స్విగ్గీ మామ ఒక మెయిల్ పంపాడు. నేనేం చెప్పడం, మీరే చదవండి.